రియల్ ఎస్టేట్ ఈ పదం వినగానే మనకు రెండు రకాల మనుషులు గుర్తొస్తారు. ఒకళ్ళు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా కోట్లు సంపాదించిన వాళ్ళు. So today I own about 12,000 rental units. ఇక రెండో రకం తెలియక తప్పు చేసి రాంగ్ వెంచర్లో పెట్టి ఉన్నది పోగొట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు. మరి ఆ సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి మధ్య ఉన్న చిన్న తేడా ఏంటి? అదృష్టమా, టైమింగా? రెండూ కాదు, నాలెడ్జ్. నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఒక విషయాన్ని స్ట్రాంగ్గా నమ్ముతాను. నా బుక్లో కూడా అదే రాశాను. రియల్ ఎస్టేట్ గురించి పూర్తిగా నేర్చుకోకుండా బిజినెస్ చేయడం అంటే స్విమ్మింగ్ రాకుండా బావిలో దూకడం లాంటిది. ఈత రాకపోతే ప్రాణం పోతుంది, రియల్ ఎస్టేట్లో డబ్బు పోతుంది. చాలామంది ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ అవ్వగానే సేఫ్ అనుకుంటారు, కానీ ట్విస్ట్ ఇక్కడే ఉంది. మీరు కొన్న ప్లాట్ రేపు లీగల్ లిటిగేషన్లో ఇరుక్కుంటే, లేదా 10,000 పెట్టి కొన్న గజం 5 ఏళ్ల తర్వాత కూడా ఆ 10,000 దగ్గరే ఆగిపోతే అప్పుడు ఎవరిని అడుగుతారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ చాలా మారిపోయింది. హైడ్రా లాంటి ఏజెన్సీలు, స్ట్రాంగ్ ఎల్ఆర్ఎస్ రూల్స్, కొత్త జీవోలతో గవర్నమెంట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. అప్రూవల్స్ లేని లేఅవుట్లు అయితే రిజిస్ట్రేషన్ కూడా జరగని పరిస్థితి. ఇలాంటి టైంలో సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే దెబ్బతింటారు. ఈ భయాలు, రిస్కులు ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నా 20 ఏళ్ల రియల్ ఎస్టేట్ అనుభవాన్ని, నేను చేసిన తప్పులని, చూసిన విజయాలని కలిపి స్టార్ట్ అండ్ గ్రో ద రియల్ ఎస్టేట్ మాస్టర్ అనే పుస్తకాన్ని రాశాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఈ పుస్తకాన్ని బెస్ట్ సెల్లర్గా నిలబెట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ మారుతున్న మార్కెట్లో కొత్త రూల్స్కి అనుగుణంగా పక్కా నాలెడ్జ్తో సేఫ్గా ఇన్వెస్ట్ చేయడానికి, డెప్త్ నాలెడ్జ్ సంపాదించడానికి ఈ పుస్తకం ఒక బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. రియల్ ఎస్టేట్ మీద మొట్టమొదటిసారిగా వచ్చిన పుస్తకము స్టార్ట్ అండ్ గ్రో ది రియల్ ఎస్టేట్ మాస్టర్ అనే పుస్తకము. ఈ బుక్ నేను అమెజాన్లో కొన్నప్పుడు బెస్ట్ సెల్లింగ్ పుస్తకంగా ఉంది. ఈ బుక్ను చదివిన తర్వాత నాకు ఒక రకమైనటువంటి ఉత్సాహం వచ్చింది. రియల్ ఎస్టేట్లో ఇన్ని అంశాలు ఉంటాయా అని అనుకున్నాను. నేను రీసెంట్ గా చదివిన బుక్ గురించి ఒక రివ్యూ చెప్దాం అనుకుంటున్నా. ఆ బుక్ పేరు స్టార్ట్ అండ్ గ్రో. వెంకట్రాజ్ అనే సార్ రాసిండు. ఈయనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా. రీసెంట్ గా నేను ఈ బుక్ అమెజాన్ లో చూసి ఇమీడియట్ గా నాకు చదవాలని అనిపించి చదివిన. ఈ బుక్ చదివితే నాకు ఈయన 20 ఇయర్స్ జర్నీ కళ్ళ ముంగట కనిపించింది. ఈ బుక్ లో ఉన్న మ్యాటర్, నన్ను ట్రైనింగ్ ఏమంటే నేను ఒక్కొక్క పర్సన్ దగ్గర తక్కువ 50,000 నుంచి 1,00,000 వసూలు చేస్తా. నమస్తే, నా పేరు రిజ్వాన్. నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. నేను రీసెంట్గా వెంకట్రాజ్ గారు రాసినటువంటి స్టార్ట్ అండ్ గ్రో పుస్తకం చదవడం జరిగింది. ఈ పుస్తకం చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చింది. ఈ పుస్తకం ఏంటంటే రియల్ ఎస్టేట్ గురించి పరిచయం, రియల్ ఎస్టేట్లో విభాగాలు ఎన్ని ఉన్నాయి, ఆ విభాగాల యొక్క విశ్లేషణ, ప్రతి దాని గురించి చక్కగా వివరించారు. అలాగే మార్కెట్ గురించి విశ్లేషణ, అంటే ప్రతి మార్కెట్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ అంటే ఎలా ఉంటుంది, ఆ మార్కెట్లో మనం ఎలా లాభపడాలి, ప్రతి విషయం కూడా చక్కగా వివరించారు. స్టార్ట్ అండ్ గ్రో బుక్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు కవర్ చేసినారు. ఓవరాల్ లీగల్ ఫ్రేమ్ వర్క్, ప్రొటెక్షన్, ఈ స్టాట్యూటరీ ఫ్రేమ్ వర్క్, అసలు ఈ మార్కెట్ ఏంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ ప్రాపర్టీ, ఇవన్నీ చాలా బాగా కవర్ చేసినారు. జోనల్ రెగ్యులేషన్స్, డిటిసి, పిహెచ్ఎండిఏ, టెక్నికల్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది కామన్ మ్యాన్, ఒక ఇన్వెస్టర్, ఒక బయ్యరు కొనుక్కోవాలనుకుంటే చాలా బాగా ఉపయోగపడేటటువంటి బుక్. స్టార్ట్ అండ్ గ్రో చూసిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొన్ని మిస్ అయ్యాయి. నాకు ఈ బుక్లో ఆ డేటా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ వెంకట్ సార్. స్టార్ట్ అండ్ గ్రో దాంట్లో నేను రిజిస్ట్రేషన్ వెళ్ళే ముందు చదివాను. దాంట్లో పాయింట్స్ కొన్ని యాజ్ ఏ సెల్లర్ గా కాకుండా కొనే వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి చూసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, ల్యాండ్ కానీ ఏమేమి చేశారని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి తెలుసుకున్న తర్వాత నేను సార్ దగ్గరికి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడిగాను. దాంట్లోనే నాకు సార్ ఆ జెన్యూనిటీ కూడా కనిపించింది. ఎందుకు ఈ బుక్ని నేను రియల్ ఎస్టేట్ మాస్టర్ అంటున్నాను? ఎందుకంటే ఇందులో కేవలం సూత్రాలు లేవు, ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ బుక్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని ఇప్పుడు నేను మీకు చెప్తా. మొదటిది లీగల్ క్లారిటీ. మీకు తెలుసా,
మన దేశంలో రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక రసీదు మాత్రమే. అది మీ ఆస్తికి 100% రక్షణ ఇవ్వదు. మరి మీ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి? రెక్టిఫికేషన్ డీడ్ అంటే ఏంటి? రాటిఫికేషన్ డీడ్ అంటే ఏంటి? లింక్ డాక్యుమెంట్స్ని ఈసీని ఎలా చదవాలి? మీ డాక్యుమెంట్స్ని మీరే ఎలా వెరిఫై చేసుకోవాలో ఈ బుక్లో పిన్ టు పిన్ రాశాను. ఇక రెండవది మార్కెట్ ఎనాలిసిస్. ఎక్కడో ఎవరో చెప్పారని ప్లాట్ కొనడం కాదు. డిమాండ్ మరియు సప్లైని బట్టి ఒక ఏరియాలో రేటు పెరుగుతుందా పడిపోతుందా అని ముందే ఊహించడం ఎలా? ప్రభుత్వం ఒక రోడ్డు వేస్తే లేదా ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడ రియల్ ఎస్టేట్ ఎలా మారుతుందో ఎనలైజ్ చేయడానికి నేను 11 మార్కెట్ ఎనాలిసిస్ టెక్నిక్స్ని ఇందులో వివరించాను. ఇది తెలిస్తే మీరు ఫ్యూచర్ని ముందే చూడొచ్చు. ఇక మూడవది పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్. రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఓపెన్ ప్లాట్స్ మాత్రమే కాదు. కమర్షియల్ స్పేస్, వేర్ హౌసెస్, సీనియర్ లివింగ్ కమ్యూనిటీస్, ఇంకా REITs రియల్ ఎస్టేట్ షేర్స్ ద్వారా కూడా ప్యాసివ్ ఇన్కమ్ను ఎలా సంపాదించవచ్చు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ని ఎలా తెచ్చుకోవాలో ఇందులో ప్రాక్టికల్గా చూపించాను. ఇక నాలుగవది మార్కెటింగ్ అండ్ సేల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా లేదా డెవలపర్ అయినా మీరు కస్టమర్ వెంట పడకూడదు. కస్టమరే మీ దగ్గరికి రావాలి. అది జరగాలంటే పర్సనల్ బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ట్రస్ట్ నమ్మకాన్ని ఎలా సాధించాలి, డీల్స్ని ఎలా క్లోజ్ చేయాలి, దీనికోసం నా సీక్రెట్ ఫార్ములాస్ అన్నీ ఈ బుక్లో పెట్టాను. సో ఈ బుక్ ఎవరి కోసం? మీరు ఒక మధ్యతరగతి వ్యక్తి అయి ఉండి జీవితంలో ఒక్కసారైనా సొంతిల్లు కొనాలనుకుంటే మోసపోకుండా ఉండడానికి ఈ బుక్ చదవండి. ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో కెరీర్ స్టార్ట్ చేస్తున్న ఏజెంట్ అయితే బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ బుక్ చదవండి. లేదా మీరు బిగ్ ఆర్ స్మాల్ ఇన్వెస్టర్ అయినా మీ డబ్బుకి సరైన ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం కోసం ఈ బుక్ చదవండి. ఇక్కడ నేను ఎప్పుడు చెప్పే మాట ఒకటి గుర్తు చేస్తాను. ఒక మంచి నిర్ణయం మన జీవితాన్ని మారుస్తుంది, కానీ మంచి అవగాహనతో తీసుకున్న నిర్ణయం మన భవిష్యత్తుని నిర్మిస్తుంది. రియల్ ఎస్టేట్లో గెస్సింగ్ ఏమొద్దు, మాస్టరింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ స్టార్ట్ అండ్ గ్రో ద రియల్ ఎస్టేట్ మాస్టర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎడిషన్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. దీన్ని చదవండి, ఆచరించండి. మీ రియల్ ఎస్టేట్ జర్నీని కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయండి, సక్సెస్ఫుల్గా గ్రో అవ్వండి. ఆల్ ది బెస్ట్.